నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా హెడ్లైన్స్. పట్టణ పరిసర గ్రామాల్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ఉత్సవాల్లో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు. సమాజం పట్ల బాధ్యతగా పెద్దలను స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకం. చుక్కపల్లి సోదరులకు అభినందనలు తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్. అవయవదానంతో అమరుడైన కంచర్ల సుబ్బరాజు. అవయవదానాన్ని ప్రోత్సహించిన కుటుంబ సభ్యులకు పలువురి ప్రశంసలు. ఆజాద్ శత్రువు భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి వేళ బీజేపీ శ్రేణుల ఘన నివాళి. సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా తెనాలి ప్రాంతంలో కృష్ణాష్టమి వేడుకలను ప్రజలందరూ కలిసి నిర్వహించుకోవడం సంతోషకరమని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లో గల గోశాల సమీపంలో శ్రీకృష్ణ మందిరం నందు నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో మంత్రి మనోహర్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తొలుత మందిర నిర్వాహకులు మంత్రి మనోహర్ కు గజమాలతో ఘన స్వాగతం పలికారు. పూజానంతరం స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఐకమత్యంతో తెనాలి ప్రాంతంలో కృష్ణాష్టమి వేడుకలను పండుగ వాతావరణంలో జరుపుకోవడం హర్షణీయమన్నారు. ప్రతి ఏటా కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో శ్రీకృష్ణ మందిర నిర్వాహక కమిటీ సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఒక అద్భుతమైన సంస్కృతి మన ప్రాంతంలో కృష్ణాష్టమి జరుపుకోవడం ప్రతి ఒక్కరు కూడా ఎంతో పండుగ వాతావరణంలో భక్తి భావంతో అందరూ వచ్చి ఆలయాల్లో పూజా కార్యక్రమాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి ప్రతి వీధిలో కూడా మనం చూస్తూ ఉంటాం ఈ కార్యక్రమాలు జరగడం. ఇటువంటి కార్యక్రమాలు నిజంగా మన ప్రాంతం యొక్క సంస్కృతి. మనం కూడా పూర్వీకులు మనకు నేర్పించిన ఈ సాంప్రదాయాల్ని జాగ్రత్తగా నిలబెట్టుకుని కృష్ణాష్టమి రోజు ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, రాబోయే రోజుల్లో కూడా అందరం ఇదే ఐక్యతతోటి ఒక చక్కటి ఆలోచనతో మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ కుటుంబాలందరినీ కూడా మనం ఆదుకునే విధంగా కృష్ణాష్టమి రోజున మనందరం ఒక మంచి విలువతో కూడిన జీవితాన్ని గడపాలని మనందరం ప్రార్థించుకున్నాం. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను క్రమం తప్పకుండా గత 72 సంవత్సరాలుగా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహక కమిటీ సభ్యులు అభినందనీయులని, నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీకృష్ణుని దివ్య ఆశీస్సులు లభించాలని మాజీ ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని గోశాల వద్ద గల శ్రీకృష్ణ మందిరంలో తాడిబోయిన రమేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ విశేష పూజా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక సేవలో తరించారు. ఈ సందర్భంగా నిర్వాహక కమిటీ మాజీ ఎమ్మెల్యే శివకుమార్ కు సాదర స్వాగతం పలికారు. అనంతరం వేలాది మంది భక్తులకు ఏర్పాటు చేసిన అన్న సంతర్పణ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ గోశాల వద్ద గల కృష్ణ మందిరంలో గత 72 సంవత్సరాలుగా ఎంతో నమ్మకంతో కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారని, ఈ ఉత్సవాలలో పాల్గొనే అవకాశం లభించడం ఆనందంగా ఉందని నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తాడిబోయిన రమేష్, కటారి హరీష్, దేశు శ్రీనివాసరావు, ఆవుల కోటయ్య, తోట రఘురాం, ఉత్సవ నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గత 72 సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా ఈ ప్రాంతంలో, మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో నివసించే అందరూ కలిసి, అలాగే సోదరు రమేష్, బుజ్జి అందరూ కలిసి నిజంగా ఈ ప్రాంతంలో కృష్ణాష్టమికి ఇంత అంటే 72 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంటాం. అది ఒకటే కాకుండా ఈ ప్రాంత ప్రజల విశ్వాసం, నమ్మకం ఆ కృష్ణ భగవాన్ ఈ ప్రాంతంలో రైతాంగాన్ని కానీ, అలాగే పొలాలు కానీ, పంటలు కానీ, పాడి కానీ రక్షిస్తాడు. ఈ 72 సంవత్సరాల సుదీర్ఘ కృష్ణాష్టమి వేడుకల్ని జరుపుతున్న ఈ ప్రాంత నాయకులందరినీ అభినందిస్తూ ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనే అవకాశం, అదృష్టం కలగజేసినందుకు ఇక్కడ ఉన్న మా సోదరులకి, అలాగే కృష్ణ భగవాన్ని ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని, ఈ ప్రాంత ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థించి, అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సుబ్బరాజు భౌతికంగా లేకపోయినా అవయవదానం ద్వారా 7గురికి ప్రాణదానం చేసిన మహోన్నతుడిగా ప్రజల్లో చిరంజీవిగా ఉంటారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కంచర్ల సుబ్బరాజు భౌతిక కాయానికి పూలదండను సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. మండలంలోని సోమసుందరపాలెం గ్రామవాసి కంచర్ల సుబ్బరాజు అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బంది పడుతున్న క్రమంలో ఈ నెల 10వ తేదీన గుంటూరు రమేష్ హాస్పిటల్ కి వైద్య సేవల నిమిత్తం కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు సుబ్బరాజు బ్రెయిన్ డెడ్ అయినట్లుగా నిర్ధారించారు.
ఈ క్రమంలో డాక్టర్ సలహా మేరకు సుబ్బరాజు అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు సమ్మతించగా శనివారం సుబ్బరాజు శరీరంలోని కళ్లు, కిడ్నీలు, లివర్, లంగ్స్ ఆపరేషన్ ద్వారా దానం చేశారు. ఆపరేషన్ అనంతరం సుబ్బరాజు భౌతిక కాయాన్ని సోమసుందరపాలెంలోని నివాసానికి తరలించారు. ఈ సందర్భంగా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సుబ్బరాజు భౌతిక కాయాన్ని సందర్శించి పూలదండను సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుబ్బరాజు భౌతికంగా లేకపోయినా 7గురికి ప్రాణదానం చేశారని, ఆ కుటుంబాలకు దైవంతో సమానంగా మారారని, సుబ్బరాజు ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. కాగా అవయవదానం చేసిన కంచర్ల సుబ్బరాజు కుటుంబ సభ్యులు భార్య వెంకటేశ్వరమ్మ, కుమారుడు సాంబశివరావు, కుమార్తెలు వెంకటేశ్వరమ్మ, సుబ్బమ్మలు అవయవదానాన్ని ప్రోత్సహించి మానవత్వ విలువలు పెంచడం పట్ల పలువురు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరికి తెలుసో తెలియదు 7గురికి సహాయపడుతుంది ఆయన శరీరం. 7గురు కళ్ళు లేని వాళ్ళు కళ్ళు వెలిగించి, ఇట్లా గుండె వెలిగించి మామూలు అంశం కాదమ్మా. అది మన భగవంతుడి కంటే మరో రూపంలో ఈ 7గురు సహాయపడ్డాడు. మానవతావాదం కంటే మించింది ఆయన సహాయం. చనిపోవటంలో కూడా ఆయన తనకి ఎవరు సహాయపడ్డారో పడలేదనేది కాకుండా తన మరణం తర్వాత తన అవయవాలని ఇతరులకు దానం చేసి దాదాపు 7గురికి సహాయపడ్డటువంటి ఒక గొప్ప వ్యక్తి సుబ్బరాజు గారు. కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలుపుకుంటూ ఇది మా బాధ్యతగా ఆ కుటుంబాన్ని ఇళ్ల స్థలం లేదని చెప్పడం జరిగింది. కంసాని చంద్రశేఖర్ గారితో మాట్లాడి అదేవిధంగా పెన్షను, ఇళ్ల స్థలం 2 కూడా వచ్చేలాగా మనోహర్ గారితో కూడా మాట్లాడి వారికి వచ్చేలాగా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా అది చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. వీటన్నిటికంటే మించింది ఏంటంటే మానవత్వం కంటే మించినటువంటి గొప్ప అంశం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. తను లేనివాడైనా కూడా, తనకి ఆకలి వేసినా కూడా, కానీ తన తర్వాత నేను సహాయపడాలనే భావం ఆయనకు రావటం, ఆ రకంగా 7గురికి అవయవ దానం ఇచ్చి 7 కుటుంబాలని ఆదుకున్నటువంటి మహోన్నతుడు ఈ రోజున సుబ్బరాజు గారు. అలాంటి మహనీయుడి యొక్క మరణానికి మనందరం కూడా ఘనమైనటువంటి నివాళులు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఆ కుటుంబానికి ఏది వచ్చినా కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకొని పనిచేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. క్రమశిక్షణ గల జనసంఘ సభ్యుడిగా, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, భారతదేశ ప్రధానిగా విలువైన సేవలు అందించిన అటల్ బిహారీ వాజ్పేయి భారత రత్నగా ప్రజల హృదయాలలో చిరస్మరణీయులని బీజేపీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక శివాజీ చౌక్ లో శనివారం భారతరత్న, మాజీ ప్రధాని, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అటల్ బిహారీ వాజ్పేయి 7వ వర్ధంతిని పురస్కరించుకుని బీజేపీ నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తొలుత అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటం చెంత పువ్వు నుంచి నివాళులర్పించారు. అనంతరం పార్టీ ముఖ్య నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి క్రమశిక్షణ గల నాయకుడిగా, ప్రజలు మెచ్చిన నేతగా దేశానికి విలువైన సేవలు అందించారని కొనియాడారు. అత్యుదయ పథకం ద్వారా నిరుపేదలకు ఉచిత బియ్య పంపిణీ, జాతీయ రహదారుల వ్యవస్థను ప్రక్షాళన చేసి విశాలమైన 4-వే రహదారుల నిర్మాణంలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేత అటల్ బిహారీ వాజ్పేయి అని భక్తులు తమ ప్రసంగాలలో అటల్జీ సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు అడప సంపత్ రాయుడు, బిట్రా కనకదుర్గ, సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, శిఖర రవీంద్ర, శంకర్రావు, దారా సాయి గుప్తా, కుశల్ రాజ్ జైన్, కావూరి శ్రీను, ఎర్రంరాజు, సందీప్ రావు, అడుసుమల్లి సుధాకర్, గోపీకృష్ణ, డికే మారుతి శంకర్, దేవరాజు తదితర బీజేపీ కార్యకర్తలు, అటల్జీ అభిమానులు భారీగా పాల్గొన్నారు. వారి హయాంలో భారతదేశం అభివృద్ధికి చిరునామాగా మారిన మాట మనమంతా గుర్తించుకుంటాం. ఎందుకంటే ఇరుకు బజార్లలో నడిచిన నేషనల్ హైవేస్ని 4 రహదారులుగా మార్చడంలో ఆయన యొక్క కీర్తిని, బడుగు బలహీన వర్గాలైన పేదవారికి ఆహారం అందినప్పుడు వారందరికీ కూడా అంత్యోదయ పథకం ద్వారా ఉచితంగా బియ్యం ఇచ్చే పథకాన్ని కూడా ఆయన ప్రవేశపెట్టడం, ఏ రాజకీయ పార్టీని కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేయకుండా క్రమశిక్షణతో భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ప్రపంచ యావత్తు కూడా తెలిసే విధంగా నడిపిన మహోన్నతమైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి అడుగుజాడల్లోనే ఈనాటి కేంద్ర ప్రభుత్వం కూడా నడవటం, భారతదేశం వికసిత భారత్ వైపు తీసుకెళ్లడం. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 8వ వర్ధంతిని పురస్కరించుకొని తెనాలి పట్టణంలోని శివాజీ చౌక్ దగ్గర నివాళులర్పిస్తున్నాము. వాజ్పేయి గారు అంటే ఒక బ్రాండ్ అంటే ఒక వాజ్పేయి గారు. సుమారు 20 సంవత్సరాల పూర్వం దేశంలో కుగ్రామాలకి రహదారి మార్గం ద్వారా వెళ్ళాలంటే ఎటువంటి రహదారి సౌకర్యాలు ఉండేవి కాదు. కుగ్రామాలకు వెళ్ళాలంటే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 2000 సంవత్సరాల పథకాన్ని తీసుకొచ్చి వాజ్పేయి గారు కుగ్రామాలకు కూడా రోడ్లు వేసిన ఘనత ఎవరిదంటే వాజ్పేయి గారిది. అట్లనే జాతీయ రహదారులని
4 వరుసల జాతీయ రహదారులుగా తొలిసారిగా తీర్చిదిద్దిన వ్యక్తి కూడా వాజ్పేయి గారు. తర్వాత తీసుకుంటే దేశంలో తొలిసారిగా రెండోసారి అణుపరీక్షలు నిర్వహించి అమెరికాకు కూడా ధీటుగా సమాధానం చెప్పిన, పాకిస్తాన్కి ధీటుగా సమాధానం చెప్పిన వ్యక్తి కూడా వాజ్పేయి గారు. క్రమశిక్షణతో కూడిన జీవన విధానంతో జీవితంలో ఉన్నతంగా ఎదిగి జన్మనిచ్చిన తండ్రి పేరిట సామాజిక సేవా కార్యక్రమాలను ఒక కార్యాచరణగా కొనసాగించడం అభినందనీయమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్వాహకులను అభినందించారు. మండలంలోని కంచర్లపాలెం గ్రామంలో శనివారం ప్రముఖ వ్యాపారవేత్త సంఘ సంస్కర్త చుక్కపల్లి శంకర్రావు శత జయంతి వేడుకల సందర్భంగా ఫీనిక్స్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం, నేత్ర వైద్య శిబిరం సేవలను మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ సమాజం పట్ల బాధ్యతగా నాటి పెద్దలు అందించిన సేవా స్ఫూర్తితో వారిని స్మరించుకుంటూ గ్రామంలో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. చుక్కపల్లి వారసులుగా సమాజానికి మేలు చేసే ఆరోగ్య సేవలకు ఓ కార్యాచరణగా ఇప్పటి వరకు 60 వైద్య శిబిరాలు నిర్వహించడం గొప్ప విషయమని నిర్వాహకుల సేవా నిరతిని ప్రశంసించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాజంలోని నిరుపేద కుటుంబాలకు ఆసరా కల్పించే విధంగా P4 పథకాన్ని సమాజంలో ఉన్నతమైన ఆశయాలతో సేవా భావాన్ని పెంపొందించుకున్న వారి ద్వారా బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి కార్యాచరణ కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ను చుక్కపల్లి సోదరులు గజమాలతో ఎంతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోపల్లి మనమ్మ, చుక్కపల్లి కుటుంబ సభ్యులు రమేష్, సురేష్, ఆకాష్, అవినాష్, రాకేష్, కృష్ణారావు, వేణుగోపాల్, నాదెండ్ల మిథున్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కూడా మనం చూసాం, మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మన ఆడపిల్లలకి సైకిళ్ళు పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా అక్కడ హెల్త్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేసి ఆరోగ్య సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరిని చెక్ చేయించుకోవడం, కంటి వైద్యం గురించి ఒక అద్భుతమైన మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా సమాజానికి మనం ఏదో విధంగా రుణం తీర్చుకోవాలి, మన గ్రామానికి మనం రుణం తీర్చుకోవాలి. కంచర్లపాలెం గ్రామానికి చుక్కపల్లి వారి కుటుంబం ఏ విధంగా నిలబడిందో అది కొనసాగించే విధంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని మనందరం కూడా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన సందర్భం. సమాజానికి గ్రామానికి ఉపయోగపడతాం అనే భావన ఏదైతే ఉందో దాన్ని లోతుగా వాళ్ళతో పాతుకుపోయే విధంగా పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజుకి 60 క్యాంపులు పూర్తి చేశారు. శత జయంతి సందర్భంగా మరో 40 చేసి 100 క్యాంపులు కూడా పూర్తి చేద్దామని ఇప్పుడే సురేష్ గారు చెప్పారు. నాకు నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గతంలో ఎప్పుడూ ఊహించని విధంగా ఒక కొత్త ఆలోచనతో ఎవరైతే సమాజంలో కొంతమంది కుటుంబాలకి మనం ఏదో విధంగా తోడ్పాటు చేస్తూ ఆర్థిక సహాయమే కాకుండా వాళ్ళకి అవసరమైతే ఉద్యోగాలు, అవసరమైతే వైద్య సదుపాయాలు, ఇటువంటివన్నీ కల్పించాలనే ఆలోచనతో P4 అనే పథకం మొదలుపెట్టారు. P4 అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమే కాదు, అందరం కూడా కలిసికట్టుగా సమాజంలో 10 మందిని ఆదుకుందాం, మన గ్రామాల్లో మనం ఏం చేయగలుగుతాం అనే భావన ప్రతి ఒక్కరికి కలగాలనే ఆలోచన. అందులో భాగంగానే నేను గతంలో కూడా చెప్పాను, 6,000 రూపాయలు 10,000 రూపాయలు అయ్యే ఒక సైకిల్ మనం మన ఆడబిడ్డలకు అందించగలిగితే వాళ్ళు ఖచ్చితంగా మరింత చదువుకుని వాళ్ళు కూడా సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా ముందుకెళ్ళగలుగుతారు. తెనాలి నియోజకవర్గాన్ని మీ అందరి సలహాతోటి సూచనలతోటి తప్పకుండా అభివృద్ధి పందాల్లో ముందుకు తీసుకెళ్దాం. ఏ విధంగా చుక్కపల్లి గారి కుటుంబం, ప్రత్యేకంగా సురేష్ గారు, రమేష్ గారు ఆలోచించి ఇంత దూరం కార్పొరేట్ వరల్డ్లో తీసుకురాగలిగారో మనందరం కూడా అదృష్టంగా భావించాలి. మనస్ఫూర్తిగా వాళ్ళని ఈ సందర్భంగా అభినందిస్తూ మనం కూడా వాళ్ళని ఆదర్శవంతంగా తీసుకుని ఈ కార్యక్రమం ద్వారా మనం మంచి సందేశం ఇవ్వగలుగుతున్నాం. ఈరోజు నాన్నగారి పేరు మీద మేము ఐ క్యాంపు మరియు హెల్త్ క్యాంప్ పెడుతున్నాం కాబట్టి ప్రజలందరూ వాటిని సద్వినియోగం చేసుకొని అవసరమైన వాటిని ఐ ఆపరేషన్స్కి ఉచితంగా వారు తీసుకువెళ్ళి చేయిస్తారు కాబట్టి దయచేసి సద్వినియోగం చేసుకోండి కోరుతున్నాం. ధన్యవాదాలు. తెనాలి మా నియోజకవర్గంలో ఐ అండ్ మిథున్ విల్ ప్లాన్ మినిమం 2 క్యాంప్స్ పర్ మంత్. ఓకేనా? సో 2 క్యాంప్స్ ప్లాన్ చేస్తాం. మళ్ళీ కంచర్లపాలెంలో మళ్ళీ ఏరింటికి పెడతాం. అలానే కాకుండా వేరే నియోజకవర్గం మొత్తంలో కూడా పెట్టిస్తే బాధ్యత నాది, మిథుంది. అండ్ రాకేష్ గారికి, ఆకాష్ గారికి, ప్రమోద్ గారికి, కంచర్లపాలెం యూత్కి చాలా ధన్యవాదాలు. మంచి అరేంజ్మెంట్స్ చేశారు అందరి కోసం. అవయవ దానం కొందరి ప్రాణాలు నిలబెట్టే గొప్ప దానమని, ఆ విధంగా కంచర్ల సుబ్బరాజు కుటుంబం అవయదానం చేసేందుకు ముందుకు రావడం స్ఫూర్తిదాయకమని, ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అవయవదాత కుటుంబ సభ్యులను ప్రశంసించారు. మండలంలోని సోమసుందరపాలెం గ్రామానికి చెందిన 60 సంవత్సరాల వృద్ధుడు కంచర్ల సుబ్బరాజు అనారోగ్య సమస్యతో గుంటూరు రమేష్ హాస్పిటల్లో వైద్య సేవలు పొందేందుకు వెళ్లగా డాక్టర్ సుబ్బరాజు పరిస్థితిని గమనించి బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. ఈ క్రమంలో
ప్రభుత్వం అవయవదానాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రతినిధిగా మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ సుబ్బరాజు కుటుంబానికి అవయవదానం ఆవశ్యకతను వివరించగా కుటుంబ సభ్యుల సమ్మతితో కంచర్ల సుబ్బరాజు అవయవాలను 7 ప్రాణాలు నిలబెట్టేందుకు ఉపయోగపడే విధంగా తీసుకున్న నిర్ణయం పట్ల సుబ్బరాజు కుటుంబ సభ్యులను ప్రశంసించారు. సుబ్బరాజు భౌతిక కాయాన్ని శనివారం మండల గ్రామం సోమసుందరిపాలెం గ్రామానికి తీసుకొచ్చిన క్రమంలో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ సుబ్బరాజు భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా అవయవ దానాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ద్వారా సుబ్బరాజు కుటుంబానికి లభించే ప్రోత్సాహ వివరాలను మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మీడియాకు వివరించారు. సుబ్బరాజు కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సుమారుగా 7 ప్రాణదానం చేశారని చెప్పాలి. సుబ్బరాజు గారు మరణించి కూడా మరి ఆదర్శప్రాయం. ఇది ఎందుకు ఈరోజు మీడియా ముందు చెప్పాలనుకుంటున్నామంటే గవర్నమెంట్ మన 95 అనే జీవో ఇచ్చింది 8/8/2024. దాని ప్రకారం ఎవరైనా కనుక ఇట్లాగా అవయవదానం చేస్తే వారిని ప్రభుత్వం తరఫున సన్మానించడం సత్కరించడం అనేది ఒక పద్ధతిగా గవర్నమెంట్ టేకప్ చేసింది. ఈరోజు ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా నేను కలెక్టర్ గారు పంపడంతో నేను అక్కడ హాస్పిటల్కి కూడా పోయాను. మన గుంటూరులో రమేష్ హాస్పిటల్లో డిఎంఎండ్హెచ్ఓ గారు, అట్లాగే గుంటూరు వెస్ట్ తహసీల్దార్ వెంకటేశ్వరరావు గారు అక్కడికి వచ్చారు. మరి అక్కడ కార్యక్రమాలన్నీ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత ఈరోజు మోర్టల్ని మనం ఇక్కడికి సోమసుందరపాలెం తరలించడం జరిగింది. రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం కూడా బాగా సహకరించారు. ఆ కార్యక్రమం ఏదైతే ఉందో అవయవదానం ఇది స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఎవరైనా ఎట్లాంటి సమస్యలన్నా వస్తే వారు చనిపోయినా సరే 10 మందిలో వారు బ్రతకాలి అని వారి కుటుంబ సభ్యులు కోరుకోవడం వల్లే మరి అవయవదానం జరిగింది. మరి పత్రికాముఖంగా మీడియా ద్వారా నేను వారందరినీ అభినందిస్తున్నా. ఇంత కష్టకాలంలో కూడా మరి వారు ఇలాంటి నిర్ణయం తీసుకొని మరి అవయవదానానికి ముందుకొచ్చారు. వారిని అభినందిస్తున్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున మరి వారికి ఏ సమస్యలు ఉన్నాయో, ఆయన పెద్ద పక్షవాతంతో చాలా రోజు మంచం మీద ఉండటం వల్ల పెన్షన్ కానీ అట్లాంటివి ఏమి రాలేదని చెప్పారు. ఇప్పుడే పంచాయతీ సెక్రటరీతో మాట్లాడాం. మరణించిన వారి వైఫ్కి త్వరలోనే విడో పెన్షన్ ఏర్పాటు చేస్తాం. అట్లాగే వారికి ఇళ్ల స్థలం ఇచ్చే ఏర్పాటు కూడా పరిశీలిస్తాం. వెంటనే ఉన్నతాధికారుల నోటీసులో పెడతాం. అట్లాగే గౌరవ మంత్రివర్యుల నోటీసుకు తీసుకెళ్తాం. అందరి సహకారంతో ఈ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నా. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక వివాహం చేసుకుంటారని ప్రతినబూని స్వాతంత్ర పోరాటంలో రాజులేని పోరాటాలు చేసిన తెలుగు యోధుడు సర్దార్ గౌతు లచ్చనాని బీసీ సంఘం నాయకులు జొన్నాదుల వెంకటేశ్వరరావు ఘనంగా నివాళులర్పించారు. పట్టణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సర్దార్ లచ్చన్న జీవిత విశేషాలను, ఆయన స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. స్వతంత్రం వచ్చేదాకా వివాహం చేసుకోనని ఆ రోజుల్లోనే దేశభక్తి ప్రకటించి దేశభక్తి భావజాలాలు కలిగిన వ్యక్తిగా ఉండటం, స్వతంత్రం వచ్చినాకే పెళ్లి చేసుకున్నాడు. 37 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నాడు. అట్లాంటి గొప్ప భావజాలాలు దేశభక్తి కలిగిన వ్యక్తుల్ని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన అదేవిధంగా చేస్తూ 5 సార్లు దాదాపు శాసనసభకు ఎన్నికయ్యి ఒకసారి పార్లమెంటుకి ఎన్నికైనప్పుడు కూడా ఈ గాంధీజీ గారి ఆధ్వర్యంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొనటం, అదేవిధంగా మన ముఖ్యమంత్రులైన అనేక మంది దగ్గర పనిచేసి అతను బీసీ కులాల యొక్క అభివృద్ధి కోసం, అదేవిధంగా కల్లు గీత కార్మికుల యొక్క జీవన ఉపాధి పెంపొందించే విధంగా అనేక అంశాలు శాసనసభలోనూ చర్చించి శాసనసభ ద్వారా ఒప్పించి దేశంలో ఒక బీసీల యొక్క అతను ఉత్తరాంధ్ర నుంచి ఒక వెన్నెముకగా నిలిచి బీసీల వాదం తెలియజేసిన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమం చేయటం మా అందరికీ చాలా ఆనందకరంగా ఉన్నది. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ యువత నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017న ఆదివారం స్థానిక చెంచుపేటలోని అమరావతి ప్రార్థనలో గల మసీదు నందు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ తెలిపారు. శనివారం స్థానిక అమరావతి ఫ్లాట్స్ నందు గల మసీద్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యక్రమ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ బేగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా ముస్లిం మైనార్టీ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమంలో యువతకు పారిశ్రామిక విధానం పట్ల నైపుణ్యత పెంపుదల గురించి విజయవాడకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ ఫర్వేజ్ మహమ్మద్ వివరించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ముస్లిం మైనార్టీ యువత సద్వినియోగం చేసుకోవాలంటూ ఆయన సూచించారు. కార్యక్రమంలో షేక్ జానీ, మహబూబ్ ఖాన్, నజీముద్దీన్, జమాల్, అహ్మద్, మహమ్మద్ ఖాన్, మసూద్ తదితరులు పాల్గొన్నారు.
రేపు ఆదివారం రోజు ఉదయం 9 నుంచి 1 గంట వరకు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే ముస్లిం సోదరులు వ్యాపారాలు చేసుకుంటా జీఎస్టీ మీద అవగాహన లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు అవగాహన కల్పించడం, అదేవిధంగా యువత, నిరుద్యోగ యువత, అవకాశాలు లేని వాళ్ళు ఏదైనా వ్యాపారం చేద్దాము అనే ఉద్దేశంతో పెట్టుబడి లేక ఇబ్బంది పడుతున్న యువత కోసం ఎంఎస్ఎంఈ లోన్స్ ఏ విధంగా పొందాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న మైనారిటీ సబ్సిడీ లోన్స్ని ఏ విధంగా పొందాలి అనేది ఒక ముఖ్య కాన్సెప్ట్తో ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ సమావేశానికి వ్యాపారస్తులు అలాగే మైనారిటీ నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో పాల్గొని దీని ద్వారా లాభం పొందుతారని ఆశిస్తున్నాము. ఈ యొక్క సభ నిర్వహించడానికి విజయవాడ నుంచి పర్వేజ్ మొహమ్మద్ అని చార్టర్డ్ అకౌంటెంట్ గారు వస్తారు. దగ్గరగా ఆయనకి 15 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి, అదేవిధంగా ఎంఎస్సి లోన్స్ మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి. కాబట్టి మీరందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని ఆయన చెప్పే విషయాలను గ్రహించి మీ భవిష్యత్తును బంగారు బాట వేసుకుంటారని మేము అందరం కూడా ఆశిస్తున్నాము. మరి హువా మజీద్ చెంచుపేట అమరావతిపేటలో మరి మైనార్టీ సోదరులందరూ కూడా చాలామంది మరి ఏ పని లేకుండా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దానికి సదస్సులో మరి వాళ్ళ సందేశాలు చెప్పి మరి ఎలా చేసుకోవాలా ఏంటి అనేది కూడా తెలుస్తుంది. అన్నీ బేగ్ గారు మాట్లాడారు ఇప్పుడు. కాబట్టి మీరందరూ కూడా చదువుకున్న వేదులు కానీ వ్యాపారస్తులు కానీ అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా నిలుస్తుందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక బోస్ రోడ్లోని మంత్రి మనోహర్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 27 మంది లబ్ధిదారులకు మంత్రి మనోహర్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న 27 మంది లబ్ధిదారులకు 27,29,948 రూపాయల విలువైన చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో గత సంవత్సర కాలంగా 242 మందికి లబ్ధిదారులకు సుమారు 3 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించినట్లుగా తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పాటుపడుతుందని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పాలన అందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది కుటుంబాలు వైద్య సేవల కోసం వాళ్ళు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఎక్కడ కూడా రాజీ లేకుండా ప్రభుత్వం నుంచి వారికి ఆర్థిక సాయం అందించాలనే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో చాలామంది మన నియోజకవర్గంలో ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. ఈరోజు 27 మందికి దాదాపు 28 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయం నుంచి అందించడం జరిగింది. ఇప్పటి వరకు మన తెనాలి నియోజకవర్గంలో 3,04,00,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఇప్పటి వరకు చెక్కులు మనం వీళ్ళందరికీ కూడా అందజేశాం. ఈ సంవత్సరం కాలంలో ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో కుటుంబాలని ఆదుకునే విధంగా ఒక చక్కటి అవకాశం కల్పించినందుకు మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి మేము చేసే కార్యక్రమం ప్రతి ఒక్కరికి మేము మంచి జరగాలి, ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచనతోటి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీరు తప్పకుండా మీరు అప్లై చేసుకోండి. వైద్య సేవల గురించి గతంలో కన్నా విపరీతంగా ఈ రోజున బిల్లులు పెరిగిపోయినాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి కోసం మీరు పడుతున్న ఇబ్బందులు, అదేవిధంగా కొన్ని వ్యాధుల గురించి ఇతర ప్రాంతాలకు వెళ్ళి చేయించుకోవాల్సిన పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. సో తప్పకుండా ఆహారం గురించి జాగ్రత్తగా మీరు ఆలోచించుకోవాలి. కలుషితమైన ప్రాంతంలో త్రాగునీటి సమస్య గురించి కూడా మీరు కొంచెం ఆలోచించి ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఖచ్చితంగా కొంతవరకు మనకి వ్యాధులు తగ్గుతాయి అనేది ఈ సందర్భంగా తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని CMRF ద్వారా, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తప్పకుండా మీకు అటువంటి ఇబ్బంది ఏమైనా కలిగితే మీరు వచ్చి మన కార్యాలయంలో అప్లై చేసుకోవచ్చు. మండలంలోని కాటేవరం గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు 2 రోజులు ఘనంగా నిర్వహించే నేపథ్యంలో ఉత్సవాలను శనివారం ఘనంగా ప్రారంభించారు. మండలంలోని కాటేవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీకృష్ణ మందిరంలో కృష్ణ జన్మాష్టమి శుభఘడియల సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. గ్రామంలోని భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమ విశిష్టతను గ్రామ మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు మీడియాతో వివరించారు. కృష్ణ జన్మాష్టమి వేడుకలు గ్రామంలో 2 రోజులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. భానుప్రసాద్ పర్యవేక్షణలో శ్రీకృష్ణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఘనంగా కొనసాగాయి. ఆదివారం గ్రామోత్సవం, అన్న సంతర్పణ కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీకృష్ణుని సేవలో తరించారు. మనందరి వెనక ఉండి నడిపించినటువంటి మహనీయుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అలాంటి మహనీయుడు జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవటం చాలా ఆనందదాయకం. అలాగే ఈ రోజున
మరి మా కటివరం గ్రామంలో రంగరంగ వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఈరోజు రేపు 2 రోజులు కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి. ఈ రోజున మరి ఉట్టి కొట్టే కార్యక్రమం ఉంటుంది, రేపు స్వామివారి ఊరేగింపు ఉంటుంది, అలాగే అన్నదాన కార్యక్రమం కూడా రేపు ఉంటుంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మా తమ్ముడు భానుప్రసాద్ దగ్గరుండి జరిపించడం చాలా ఆనందం. అలాగే దీనిలో మా శ్రీకృష్ణ కమిటీ మొత్తం కూడా పాల్గొని ఈరోజు రేపు కూడా మరి ఈ యొక్క మంచి కార్యక్రమాలని విజయవంతం చేస్తారని చెప్పి ఆ దేవాదేవుడికి మన అందరూ కూడా కృపకు పాత్రులు కావాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. సమయాన్ని సద్వినియోగం చేసుకున్న విద్యార్థుల భవిష్యత్తు జీవితం భద్రంగా ఉంటుందని ఎంచుకున్న విద్యా కోర్సులలో రాణించేందుకు సామాన్య మధ్యతరగతి కుటుంబాల వారికి ఎస్ఎస్ కంప్యూటర్స్ అకాడమీ అందించే శిక్షణ ద్వారా ఉద్యోగ భరోసా లభిస్తుందని ప్రొఫెసర్ గుజర్లమూడి కృపాచారి విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. స్థానిక ప్రకాశం రోడ్లోని ఎస్ఎస్ కంప్యూటర్స్ అకాడమీ జేవీఆర్ కోచింగ్ సెంటర్ సంయుక్త నిర్వహణలో శనివారం కంప్యూటర్ కోర్సులలో శిక్షణ పొందిన 210 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంస్థ డైరెక్టర్ జెట్టి విజయ్ శేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రొఫెసర్ గుజ్జర్లముడి కృపాచారి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి సమయపాలన క్రమశిక్షణ అవసరమన్నారు. విద్యార్థి దశలో శ్రమపడిన వారి భవిష్యత్తు జీవితాన్ని భద్రపరచుకోగలుగుతారని ఆ విధమైన శిక్షణను విద్యార్థి దశలో అందిస్తున్న ఎస్ఎస్ కంప్యూటర్స్ అకాడమీ జేవీఆర్ కోచింగ్ సెంటర్లు మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు చక్కని ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయని కొనియాడారు. సంస్థ డైరెక్టర్ జెడ్ విజయ్ శేఖర్ మాట్లాడుతూ సాంకేతిక విద్యలో రాణించడం ద్వారా జీవితంలో స్థిరపడడానికి మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు కంప్యూటర్ కోర్సులలో రాణించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనుపమ, డాక్టర్ హిమబిందు, డాక్టర్ గిరిబాబు, శ్రీధర్, రవిచేద, భార్గవి, పద్మ తదితరులు పాల్గొన్నారు. మనం ఎప్పుడైతే కష్టపడాలనేటువంటి రోజుల్లో కష్టపడకుండా సినిమాలకి సరదాలకి బజార్ లాంటి పిజ్జాలు తిరుగుతాం మొదలెట్టామనుకో జీవితం అంతా కూడాను ఏమీ దొరకకుండా అవస్థలు పడాల్సి వస్తుంది. అందువల్ల మీరు ఇప్పుడు కష్టపడవలసినటువంటి సమయం, బాగా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవలసినటువంటి సమయం. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయం అనేటటువంటిది మన చేతుల్లో ఉంది, భవిష్యత్తు కూడా మన చేతుల్లోనే ఉంది. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు భవిష్యత్తుని భద్రం చేస్తాడు. అతి తక్కువ దీనిలో మీకు తెనాలిలో ఇంత చక్కని అవకాశాలు కల్పించి భవిష్యత్ తరానికి ఆయన బాటలు వేస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఆ ప్రభుత్వ ఉద్యోగాలకి, అదేవిధంగా రైల్వే, బ్యాంకు, పోస్టలు, వివిధ ప్రైవేట్ సంస్థల్లోకి పనికొచ్చేటట్టుగా ఎంఎస్ ఆఫీస్, అట్లాగే C++, జావా, ఒరైకల్ ఇటువంటి కోర్సులని మీకు తర్ఫీదు ఇస్తూ ఓకేనా మంచి భవిష్యత్తుని మీ బంగారు బాట వేయటానికి ఈ ఎస్ఎస్ కంప్యూటర్స్ అకాడమీ ఎంతో తోడ్పడుతుందని మరి సార్ ఇచ్చిన సందేశాన్ని బట్టి సార్కి మరొకసారి ధన్యవాదాలు. ప్రజెంట్ అందరు యంగర్ జనరేషన్ మీదే ముందు భావితరాలు మీ మీద డిపెండ్ అయి ఉంది కదా. ఫ్యూచర్ ఇండియా ఈజ్ డిపెండింగ్ ఆన్ యూ కదా, మీ మీద డిపెండ్ అయింది. కాబట్టి మీరు ఏం చేయాలి, మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. అబ్బో మేము అట్లాస్ అనుకోవద్దు. అట్లాస్ ఎవరో తెలుసా? అట్లాస్ అంటే తెలుసా? గ్లోబ్ చూసారా? గ్లోబ్ని ఎవరు మోస్తారు? ఒకరు మోస్తూ కనిపిస్తారు కదా ఫోటోలో, అట్లాస్. సో అట్లాస్ ఏంటి, భూమి అంతని మోస్తూ ఉన్నాడు. సో మీ మీద కూడా పెద్ద భారం ఉంది. యూ హ్యావ్ టు లీడ్ యువర్ సొసైటీ. బాగా చదువుకుంటున్నారు, బాగా ఫ్లరిష్ అవ్వండి. చదువుకోవటం అనేది ఎవరైనా చదువుతారు, బట్ దాన్ని అప్లై చేసుకొని మన టాలెంట్ని బయటికి తీసుకురావాలనేది చాలా ఇంపార్టెంట్. చాలా బాగా చెప్తారు, చాలా టైం టు టైం క్లాసెస్ అని ఇక్కడ మంచి కోచింగ్ ఇస్తారు. మనకి సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు. సర్టిఫికేట్స్ చాలా యూస్ఫుల్, గవర్నమెంట్ రికగ్నైజ్ సర్టిఫికేట్స్ ఇస్తారు. దానివల్ల మనకి జాబ్స్ కూడా వస్తాయి. చాలా మంచిగా చేస్తారు. అకాడమీలో చాలా బాగా చెప్తారు, సర్టిఫికేట్స్ ఇస్తారు. దానివల్ల ఫ్యూచర్కి యూజ్ ఉంటుంది. గవర్నమెంట్ అప్రూవ్డ్ సర్టిఫికేట్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ చెప్పే క్లాసెస్ చాలా బాగా అర్థమవుతాయి. గవర్నమెంట్ జాబ్స్ రావడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి సర్టిఫికేట్స్. పెనుగొండ శ్రీ వాసవి పీఠం పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. తెనాలి గంగానంపేటలోని కిరాణా మర్చెంట్ అసోసియేషన్ హాల్లో కొనసాగుతున్న చాతుర్మాస దీక్ష కార్యక్రమంలో భాగంగా శనివారం నిర్వహించిన గోకులాష్టమి ప్రత్యేక పూజల్లో రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెనుగొండ పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆశీస్సులు అందజేశారు. స్వామి సమర్పించిన దుశ్శాలువాలతో శ్రీ శాలిగ్రామ మఠం కార్యదర్శి రావూరి సుబ్బారావు మంత్రి మనోహర్ సత్కరించారు. ఈ మహిళా భక్తులు, జనసేన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. స్వామి పుట్టింది ఇప్పుడే కదా, అందుకని స్వామి వారికి అన్ని రకాల ప్రసాదాలు, పదార్థాలు, పిల్లలు తినే తినుబండారాలు అవన్నీ కూడా స్వామికి ప్రియమంట.
అందరిలోకి వెళ్ళి తీసుకున్నారు కదా స్వామి. ఆ పదార్థాలు తీసుకోవడం వల్ల మన కర్మలన్నీ పోతాయి. ఈరోజు స్వామి వారికి సుమారు 600 రకాల ప్రసాదాలు స్వామి వారికి సమర్పణ చేయడం జరిగింది. దీన్ని చెప్పని భోగ్ అంటారు. అంటే 54 రకాలు అసలు పెట్టేది, కానీ మనం ప్రారంభం చేసి 54 రకాలు. మా బాల్యంలో అలా 366 చేయాలని ప్రతి సంవత్సరం అనుకుంటాం. 366 పైనే స్వామి మనకు అనుగ్రహం చేస్తున్నారు. ఈ సంవత్సరం 600 రకాల దాకా స్వామికి సమర్పణ చేసే భాగ్యం మన అందరికీ లభించింది అనమాట. ఎక్కడ చాతుర్మాస్యం చేస్తున్నా కృష్ణాష్టమి వచ్చినప్పుడు ఇదే విధంగా మనం ఆరాధన చేయడం విశేషం. తెనాలి నాజర్పేటలోని శ్రీకృష్ణ మందిరం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను శనివారం అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. తెనాలి నాజర్పేటలోని శ్రీకృష్ణ మందిరం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన ఊరేగింపు తెనాలిపట్నం పురవీధుల్లో కోలాహలంగా ముందుకు కొనసాగింది. కోలాట నృత్యాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ ఊరేగింపు ముందుకు సాగింది. ఈ కార్యక్రమాన్ని తాడిపోయిన రమేష్, తోట రఘురాములు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పేరం సంజీవరెడ్డి, గుంటూరు కోటేశ్వరరావు, కుక్కల వాసు, తోట మల్లి, బండారు సాయి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి గంగానంపేటలోని తిరుపతమ్మ గుడి సమీపంలో గల శ్రీకృష్ణ మందిరమునందు ఎప్పటిలాగానే ఈ పర్యాయం కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు తెనాలి గంగానంపేటలోని తిరుపతమ్మ గుడి సెంటర్లో గల శ్రీకృష్ణ ఆలయంలో ఘనంగా నిర్వహించగా రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్కు ఉత్సవ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. సమాధి బాలకృష్ణ, సమాధి మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ద్వారకా నగర వాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో విశేష పూజలతో అన్న సంతర్పణ సేవలతో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్ఆర్ నగర్ ద్వారకా నగర్ లో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ దేవాలయంలో విశేష పూజలతో నిర్వహించారు. గత 4 సంవత్సరాలుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ద్వారకా నగర్ లోని వెంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ దేవాలయంలో ఆధ్యాత్మిక ఆనందానికి అద్దం పట్టే తీరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకుల కమిటీ ముఖ్యులు కార్యక్రమాల ప్రాధాన్యతను మీడియాకు వివరించారు. అనంతరం వేలాది మంది భక్తులకు అన్న సంతర్పణ చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నల్లకుర్ల నాగేశ్వరరావు, అంగిరేకుల ప్రసాద్ బాబు, నన్నపనేని రాంబాబు, అన్నప్రెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీటీవీ ఎస్ నారాయణ, పి సోములు, డి కోటేశ్వరరావు, శైలజ, కోలాట భజన మహిళా భక్త బృందం పాల్గొన్నారు. ఇక్కడ విశిష్టమైనటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి దేవునిగా ప్రసిద్ధి చెంది అనేక మంది ఈ దేవాలయానికి నిరంతరం వస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. మరి వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ముఖ్యంగా ప్రతి కృష్ణాష్టమి రోజున కూడా ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం అనేది మన దేవాలయంలో జరుగుతూ ఉంటుంది. దీనికి ప్రతి భక్తుడు కూడా ముందుకు వచ్చి ఎంతో ఉన్నతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ కమిటీ యొక్క సహకారంతో చక్కటి అభివృద్ధి జరుగుతూ జరిగేటటువంటి ప్రతి కార్యక్రమం కూడా రుక్మిణి కళ్యాణం చాలా విశిష్టంగా జరుగుతూ ఉంటుంది మన గుళ్ళో. శ్రీకృష్ణుడు పుట్టినరోజు సందర్భంగా ఆ మహనీయుని అష్టమి వేడుకలు తెనాలి పట్టణంలోని రవీంద్రనాథ్ నగర్ కాలనీ మరియు ద్వారకా నగర్ వాసులు చాలా వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు. చాలా అద్భుతంగా అన్నప్రసాద కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. కమిటీ వారి చేత అన్నదాన కార్యక్రమం చేయబడుతున్నది. వేల మందికి చేయడం నిజంగా చాలా సంతోషించదగిన విషయం. అలాగే కృష్ణుడు భగవద్గీతలో బోధించినట్టుగా మత సామరస్యం, పేద ప్రజల పట్ల సానుభూతి, సర్వమానవ సమానత్వాన్ని ప్రబోధించినటువంటి ఆధ్యాత్మికవేత్త కృష్ణ పరమాత్మ. చేబ్రో మండలం సెలపాడు వద్ద గల జాగిరి వంతెన కూలిపోవడంతో 5-6 చోట్ల గండీలు పడి పంట పొలాలన్నీ నీటితో నిండిపోయాయని, ఇకనైనా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపి జాగిరి వంతెన పునర్నిర్మాణానికి పూనుకోవాలని సెలపాడు రైతులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకుల వద్ద తమ ఆవేదన వ్యక్తం చేశారు.
శనివారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసామిరెడ్డి సెలపాడు గ్రామంలో ముంపు గురైన పొలాలను పరిశీలించి రైతుల ద్వారా పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో రైతు కావూరి వాసుదేవరావు మాట్లాడుతూ గత 5 రోజుల కింద కురిసిన భారీ వర్షం వల్ల సెలపాడు వద్ద గల జాగిరి వంతెన మునిగిపోయిందని తెలిపారు. గుంటూరు నల్లడ్రై 2కు 5-6 చోట్ల గండు పడి వరద నీరు పంటకాలను ముంచిందని పేర్కొన్నారు. ఇప్పటికే 2 సార్లు ఎదపెట్టడం వల్ల ఎకరానికి 15,000 రూపాయలు ఖర్చు పెట్టామని, మరో 15,000 రూపాయలు విలువ చేసే ఎరువులు పొలం గట్ల మీద దాచుకున్నా గానీ వర్షంలో తడిసి నష్టపోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. జాగిరి వంతెన ద్వారా సెలపాడు, సుద్దపల్లి, వేజండ్ల, మీసరగట్ట, అనంతారం, వెంకటకృష్ణాపురం గ్రామాలకు చెందిన రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ఎరువులు తెచ్చుకుంటున్నారని తెలిపారు. గత 10 సంవత్సరాల నుండి వంతెన శిథిలావస్థకు చేరుకుందని, ప్రజాప్రతినిధులకు అధికారులు మొరపెట్టుకున్నా తమ ఆవేదన అరణ్యనోదనగానే మిగిలిపోయిందని అన్నారు. మరో రైతు శివశంకరరావు మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుండి గుంటూరు నుండి వచ్చే మురుగునీటితో ఆయిల్ ఇంజిన్ల సహాయంతో ఈ వ్యవసాయం చేసుకుంటున్నామని తెలిపారు. ఏనాడు పెద్దవడ్లముడి హై లెవెల్ ఛానల్ నుండి సాగునీరు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాత శ్రీనివాసరావు, కొడాల శ్రీకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ బ్రిడ్జి మీద వరద వస్తే 20 రోజులు రాకపోకలో నిషేధం జరుగుతుంది. మరి మేము పాలకులను ఎన్నోసార్లు విన్నవించి ఉన్నాం. ఈ పుట్టి బ్రిడ్జిని కొంచెం పైకి లేపి మామూలు బ్రిడ్జిగా నిర్మాణం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు దొడ్డిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు కానీ, అదేవిధంగా మా ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వీరందరూ కూడా దయించి మా విన్నపాన్ని మన్నించి ఈ వరద తదుపరి దీనికి ఎస్టిమేషన్ వేయించి పూర్తి సహకారాలను అందిస్తారని మరీ ప్రార్థిస్తున్నాం. జీవన పోరాటంలో తాను ఎంచుకున్న కుల వృత్తిలో తమదైన నైపుణ్యాన్ని చూపిస్తూ రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన గుండెపొంగు వెంకటేశ్వరరావు ఎందరికో స్ఫూర్తిదాయకమని గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వినుకొండ రాజారావు వెంకటేశ్వరరావు ప్రత్యేక అభినందించారు. తెనాలి వాసి వెంకటేశ్వరరావు సినీ రాజకీయ ప్రముఖులకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తగ్గట్టుగా ప్రత్యేక విధానంలో పాదరక్షకులు తయారు చేసి వారి మనలో పొంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో బహిరంగ సన్మానం అభినందనలు అందుకున్నారు. ఈ క్రమంలో శనివారం తెనాలి వచ్చిన రాష్ట్ర గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వినుకొండ రాజారావు వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. వెంకటేశ్వరరావు చర్మకార వృత్తి నైపుణ్యం అద్భుతమని కొనియాడారు. చేతి వృత్తి ద్వారా జీవనం కొనసాగిస్తూ విదేశాల్లో కూడా అనేక మంది మనలో పొందుతూ ఎందరికో మార్గదర్శకంగా నిలుస్తున్న వెంకటేశ్వరరావును దుశ్శాలువాతో సత్కరించారు. ఈ భేటీలో ప్రముఖ హోటల్ రంగ నిపుణుడు బొల్లా సుధీర్, కొండేటి ప్రసాద్, పట్రా నవీన్, సన్నిపోగు జాన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న P4 పథకం స్ఫూర్తితో కుటుంబ పోషణకర్త ఒక్కరే ఉన్న ఆ కుటుంబ సభ్యులోని చిన్నారులకు ఆర్థిక చేయూతను అందించడం అభినందనీయమని GDCC బ్యాంక్ మాజీ చైర్మన్ కావూరి చంద్రమోహన్ అన్నారు. తెనాలి మండలం గుడివాడ గ్రామంలో శనివారం పేద కుటుంబాల్లో పోషణకర్త ఒక్కరే ఉన్న విద్యార్థులను గుర్తించి ఒక్కొక్కరికి 10,000 రూపాయల వంతున 9 మందికి 90,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమం సర్పంచ్ ఎడ్లపాటి రాకేష్ ఆధ్వర్యంలో నిర్వహించగా GDCC బ్యాంక్ మాజీ చైర్మన్ కావూరి చంద్రమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు నగదు చెక్కులు అందజేశారు. అనంతరం ఈ బృహత్తర కార్యక్రమానికి ఆర్థిక చేయూతో తోడ్పాటు అందించిన పెద్దలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎడ్లపాటి శ్రీవల్లి, కొల్లి రాజ్యలక్ష్మి, కావూరు కార్తీక్, గొట్టుముక్కల రవీంద్రనాథ్, జీవి చంద్రశేఖర్, జి సాగరిక, పసుపులేటి వెంకటేశ్వరరావు, నెక్కలపూడి రవికిషోర్, తులాబొందుల శ్రీనివాసరావు, మాతంగి రత్నం, కె నాగభూషణం, కంచెల వీరయ్య తదితర దాతలు, చిన్నారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని 23వ వార్డు ఆర్ఆర్ నగర్లో శ్రీకృష్ణ ఆలయం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను శనివారం వైభవంగా నిర్వహించారు. 23వ వార్డు పరిధిలోని ఆర్ఆర్ నగర్లో గల శ్రీకృష్ణ మందిరంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చిన్నారుల కోలాట భజనలు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పూజల అనంతరం తీర్థప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజకీయ పదవుల పట్ల ఏమాత్రం ఆసక్తి చూపకుండా ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి సర్దార్ గౌతు లచ్చనని అమృతూరు మండలం మాజీ ఎంపీపీ మనేని రత్నప్రసాద్ గౌతు లచ్చన జయంతిని పురస్కరించుకొని ఆయనకు ధన్యవాదాలర్పించారు. మండల కేంద్రం అమృతూరులోని ఎలవరు రోడ్డు సెంటర్లో శనివారం సర్దార్ గౌతు లచ్చన జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి షేక్ షరీఫ్, తాతా నాగేశ్వరరావు పూలమాల వేసి నినాదాలు చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ గౌతు లచ్చన్న కల్లుగీత కార్మికుల కోసం, రైతు సంక్షేమం కోసం పోరాటం చేయడమే కాకుండా బీసీ సామాజిక వర్గ సంక్షేమం కోసం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన రాజకీయ గురువైన ఎన్జీ రంగా గెలుపు కోసం ఆహర్నిశలు శ్రమించి పనిచేశారని, ప్రస్తుత పరిస్థితుల్లో గురువులకు పంగనామాలు పెట్టేవారు సర్దార్ గౌతు లచ్చన్న స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో షేక్ బాజీ, ఇంటూరు విజయభాస్కర్, కొత్త గోపీచంద్, చీపినాపి సుబ్బారావు, నార్ల సురేష్, బొడ్డు వెంకట్రావు, దావులూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కల్లుగీత కార్మికుల కోసం పోరాటమే కాకుండా బీసీలకు సంక్షేమం కోసం కూడా పోరాడారు. వీరితో కాకుండా రైతు సమస్యలపై కూడా పోరాటం చేశారు. వారిని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది రెండు విషయాలు. అలా గురువైన ఎన్జీ రంగా గారు ఓడిపోతే ఎంపీగా ఆయన రాజీనామా చేసి శ్రీకాకుళం అక్కడ ఎంపీగా గెలిపించాడు. ఇవాళంతా కూడా గురువుకి పంగనామాలు పెట్టి అయితే ఆ రోజుల్లో గురువుకి అంత తెలివిచ్చాడు ఆయన. అట్లాగే 56లో విద్యుత్ శాఖ మంత్రిగా చేశారు. చిన్న అభియోగం వస్తే రాజీనామా చేశారు. అప్పటి నుంచి కూడా
మరి పదవులంటే దూరంగా ఉంటూ ప్రజల కోసమే పోరాటం చేశాడు. మరి అట్లాగే సర్దార్ అనే బిరుదు కూడా వారికే వచ్చింది. అట్లాగే స్వతంత్ర సమరయోధుడు. మండల కేంద్రం దుగ్గిరాలలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివాలయం సెంటర్లోని శ్రీకృష్ణ సేవా సమాజం ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని విగ్రహం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అదేవిధంగా యాదవ్ బజార్, రైలుపేటలో ఉన్న శ్రీకృష్ణ మందిరాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. గ్రామంలోని మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. రైలుపేటలో ఉన్న మందిరం వద్ద 3000 మందికి అన్న సంతర్పణ జరిపారు. తొలుత స్వామివారికి విఘ్నేశ్వర పూజ, పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాల వద్ద ప్రత్యేక విద్యుత్ అలంకరణలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని నాయకులు, మహిళలు, పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు యుగంధర్ శర్మ మాట్లాడారు. పరంధాముడు గీతోపదేశం చేసినటువంటి శ్రీకృష్ణుడు ఈ రోజున శ్రీకృష్ణాష్టమి సందర్భంగా స్వామివారికి ముందుగా విఘ్నేశ్వర పూజ, స్వామివారికి పంచామృత అభిషేకము, స్వామివారికి విశేష అర్చన పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదనంతరం స్వామివారి తీర్థప్రసాదం వినియోగించడం జరిగింది. కావున 50 మంది భక్తులు కూడా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృపాకటాక్షములు పొందవలసిందిగా కోరుచున్నాము. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 7వ వర్ధంతిని పురస్కరించుకొని తెనాలి మండలం నందివేలు గ్రామంలో కిసాన్ మోర్చా నాయకులు ఆ మహానుభావునికి ఘన్యవాళులర్పించారు. తెనాలి మండలం నందివేలు గ్రామ సెంటర్లో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తోటకూర కోటేశ్వర ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటం చెంత పుష్పాలుంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తోటకూర కోటేశ్వర మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి అందించిన సేవలను వివరిస్తూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. సెల్ ఫోన్ మన ప్రతి మనిషి దగ్గర ఉందంటే ఆయన ఇదేను. మరి ఆయన ఇదివరకు 1997-98లో ప్రతి గ్రామంలో కూడా ఫోను సౌకర్యం లేక ఎంతోమంది బాధపడ్డారు. ఆ సౌకర్యం కల్పించిన వ్యక్తి, మహా వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. మరి ఆయన ఆయాగంలో ప్రధానమంత్రిగా చేసేటప్పుడు నాకు గుంటూరు జిల్లా టెలికాం బోర్డు నెంబర్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. మరి దాన్ని చాలామందికి నేను కష్టపడి ప్రతి ఊరు కూడా నా ఎంతో కృషి చేసి ప్రతి ఊళ్ళు కూడా ఫోన్లు చెప్పించడం జరిగింది. దానికి ముఖ్య కారణం శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. గ్రామ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు యొక్క సమక్షంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ ఎంతో కృషి చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం ఎంతో సంతోషదాయకంగా ఉంది. నేటి తరం యువత ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క అడుగు జాడల్లో ప్రతి కార్యకర్త, ప్రతి అభిమానులు, పిల్లలు, విద్యార్థులు అందరూ ఆయన యొక్క అడుగు జాడల్లో నడవాలని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పట్టణ పరిసర గ్రామాల్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, ఉత్సవాల్లో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు. సమాజం పట్ల బాధ్యతగా పెద్దలను స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకం. చుక్కపల్లి సోదరులకు అభినందనలు తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్. అవయవదానంతో అమరుడైన కంచర్ల సుబ్బరాజు, అవయవదానాన్ని ప్రోత్సహించిన కుటుంబ సభ్యులకు పలువురి ప్రశంసలు. ఆజాద్ శత్రువు భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి వేళ బీజేపీ శ్రేణుల ఘన నివాళి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి HCV న్యూస్.